వార్నింగ్ సెషన్ కింద మిమ్మల్ని అందరినీ అలౌ చేస్తాం, మిమ్మల్ని అందరినీ కేసుల్లో పెడతాం. పద్దెనిమిది మంది ఆధారాలు వచ్చి గంజాయి సేవిస్తున్నట్టుగా. మాకు ఎవరి మీద అనుమానం వచ్చినా కిస్తుతో హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసి డెలిషియస్ ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. విడుదల్లు ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. టిటిడి కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 88548888. తెనాలిలో గంజాయిపై ఉక్కుపాదం మోపే విధంగా పోలీసులు అయితే కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా తెనాలి సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు సంబంధించి గతంలో కేసుల్లో పట్టుబడిన పాత నేరస్తులు, రౌడీ షీటర్లు, అట్లాగే గంజాయి కేసుల్లో పట్టుబడిన వారందరికీ కూడా ఆదివారం ఉదయం కౌన్సిలింగ్ అయితే నిర్వహించిన పరిస్థితి ఉంది. దాదాపు తెనాలి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి వివిధ స్టేషన్లకు సంబంధించి దాదాపు 100 మందికి పైగా ఆ పాత నేరస్తులందరినీ ఇక్కడ డిఎస్పీ కార్యాలయం దగ్గర కౌన్సిలింగ్ కేంద్రానికి కూడా పిలిపించి వారికి కౌన్సిలింగ్ అయితే ఇచ్చిన పరిస్థితి ఉంది. మొట్టమొదటిసారిగా ఇప్పుడు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల నేపథ్యంలో తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు నేతృత్వంలో ఇటు పాత నేరస్తులందరికీ కూడా మొట్టమొదటిసారిగా గంజాయి టెస్టులు అయితే నిర్వహించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వారందరికీ ర్యాపిడ్ టెస్టులు అయితే చేశారు. ఈ 100 మందికి పైగా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించిన నేపథ్యంలో ప్రత్యేకంగా దాదాపు 18 మంది ఈ కేసులకు సంబంధించి పాజిటివ్గా తేలినట్లయితే గుర్తించారు. గత 24 గంటల వ్యవధిలో వారు గంజాయి సేవించినట్లు ఈ పరీక్షల్లో కూడా బయటపడింది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఏదైతే గంజాయి రహిత తెనాలి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్తా ఉన్నారు. అనేక నెలల నుంచి గంజాయిపై ఉక్కుపాదం మోపుతా ఉన్నాం, అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా అక్కడక్కడ గంజాయి కేసులు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఈ టెస్టుల ద్వారా ఏదైతే ఈ గంజాయికి సంబంధించి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించడం ద్వారా పాజిటివ్గా తేలితే వారికి కఠిన చర్యలు తీసుకునే విధంగా ఉంటుందని చెప్పి అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక రాత్రి వేళ బీట్ నిర్వహించేటప్పుడు కానివ్వండి, ఇతరత్ర అనుమానితులు తారసపడినప్పుడు కానివ్వండి, ర్యాపిడ్ టెస్ట్ చేస్తే వారు ఎవరైనా సరే గంజాయి సేవించినట్లు కనుక ఉంటే వెంటనే ఈ టెస్ట్లో పాజిటివ్గా నిర్ధారణ అవుతుంది. దానిపై వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు డిఎస్పీ జనార్దన్ రావు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి, గంజాయి రహిత తెనాలి లక్ష్యంగా కృషి చేస్తా ఉన్నాం, అందరూ సహకరించాలని చెప్తా ఉన్నారు. గంజాయి వల్ల చాలా మంది జీవితాలు నాశనం అయిపోతా ఉన్నాయి, అనేక కుటుంబాలు కూడా రోడ్డును పడతా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇది మొట్టమొదటి కౌన్సిలింగ్గా భావించి ఇక ముందు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. గంజాయి కానీ ఇతరత్ర ఎటువంటి మత్తు పదార్థాలకు బానిసలైనా, మత్తు పదార్థాలు సేవించినా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పనైతే హెచ్చరికలు అయితే చేస్తా ఉన్నారు. ఇందులో భాగంగానే వారందరితో ప్రతిజ్ఞ చేయించి ప్రత్యేకంగా ర్యాలీ కూడా నిర్వహించిన పరిస్థితి. తెనాలి సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో ఆల్రెడీ అరెస్ట్ కాబడిన నిందితులు, గంజాయి సేవిస్తున్నారు అనే అనుమానం ఉన్నవారిని సబ్ డివిజన్ పరిధిలో 150 మందిని ఐడెంటిఫై చేసి ఈరోజు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీస్ దగ్గర వీళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇది కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఎస్పీ గారు వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు సంకల్పం ప్రోగ్రాంలో భాగంగా దీన్ని చేశాము. ఇందులో ముఖ్య విశేషం ఏంటంటే గంజాయి సేవించిన అనుమానించి మనం ఆ రెమినెంట్స్ అనేవి ఆ గంజాయి తాలూకు మత్తు పదార్థాలకు రెమినెంట్స్ బ్లడ్లో ఉంటాయి, యూరిన్లో ఉంటాయి. వాటిని ఇప్పుడు టెస్టింగ్ కిట్లు మాకు ఎస్పీ గారు 100 టెస్ట్ కిట్లు ఇచ్చారు. మేము ఇక్కడ 150 మందిని సుమారు 150 మందిని పిలిచాము అనుమానితుల్ని. ఈ 150 మందిలో 18 మందికి
వాళ్ళు సేవించినట్టుగా చిన్న చిన్నగా రెమినెంట్స్ వచ్చినాయి, ఎక్కువ మోతాదులో కాదు, కానీ ఆధారం అనేది వచ్చింది. వాళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తించి వాళ్ళని ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళ గంజాయి మత్తు లోన్ కాకుండా చర్యలు తీసుకుంటాము. సబ్ డివిజన్ పరిధిలో ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే గంజాయి అనేది ఎక్కడున్నా ఏ మూలలో ఉన్నా మీరు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తెనాలిని గంజాయి రహిత తెనాలిగా చేయడం అనేది తెనాలి పోలీసు ముఖ్యోద్దేశం. దీనికి గౌరవ మినిస్టర్ గారు, ఎస్పీ గారు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్ చేసిన భాగంలోనే ఈరోజు మాకు తెనాలికి 100 టెస్టింగ్ కిట్లు ఇచ్చారు. ఆ కిట్ల ద్వారా మేము టెస్టులు చేసినప్పుడు ఈ 18 మందికి రెమినెంట్స్ ఉన్నాయి. వారిని కౌన్సిలింగ్ చేస్తాం. గంజాయి సేవించే వాళ్ళకి, పాత నేరస్తులకు అందరికీ కూడా హెచ్చరిక, మేము తప్పించుకొని తిరుగుతున్నాం, గంజాయి మా చేతుల్లో దొరికితేనే మేము నేరస్తులం, గంజాయితో పట్టుబడితేనే అని ఆలోచన పెట్టుకోవద్దు. మాకు అనుమానం వచ్చిన ప్రతి వాళ్ళని కూడా ఈ టెస్టింగ్ కిట్ల ద్వారా టెస్ట్ చేసి వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తాము. పోలీస్ పర్వ్యూలోకి వచ్చి కేసులు పెట్టించుకొని బెయిల్ రిమాండ్కి వెళ్ళి బెయిల్ రాకుండా, శిక్షలు పడకుండా మీరు జాగ్రత్త పడండి. ఎవరైనా వీక్నెస్ లోన్ అయితే ఇమీడియట్గా బయటకు రండి. ఏదైనా సమాచారం ఉన్నా కన్సర్న్ పోలీస్ స్టేషన్, మా తెనాలి సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్, ఏ పోలీస్ స్టేషన్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా గంజాయి విషయంలో పోలీసులు ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండరు. అందుకని మీరందరూ కూడా కోఆపరేట్ చేసి మనం మరింతగా తెనాలిని, ఇంకా మూలాల్లో ఉన్న గంజాయిని కూడా ఏరివేసి మనం అందరం సంతోషంగా ఉండాలని కోరుకోవడానికి మీరందరూ కోఆపరేట్ చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ఈ 18 మందిని వాళ్ళు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారో ఐడెంటిఫై చేసి కన్సర్న్ సిఐలు, ఎస్ఐలు వాళ్ళని విచారించి ఫర్దర్గా వీళ్ళు అటువంటి లోన్ కాకుండా వాళ్ళ మూలాలు ఏమైనా ఉంటే వాళ్ళని విచారించి, వాళ్ళ మూలాలు ఎక్కడి నుంచి అనేది కూడా విచారించి వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. పబ్లిక్ అవేర్నెస్ కోసమే ఈ ర్యాలీ అనేది కూడా ఇప్పుడు ఈ డ్రగ్స్ వద్దు బ్రో, ఫ్యామిలీ ముద్దు బ్రో అనే ప్రోగ్రాం ర్యాలీ చేస్తున్నాం. ఎందుకంటే ఇందులోనే గంజాయి సేవించిన బాధితులు ఫ్యామిలీ పరంగా కానీ, గ్రామ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ గౌరవం కోల్పోయి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. అందులో 2-3 కూడా మాట్లాడించినప్పుడు వాళ్ళు కష్టాలు చెప్పుకున్నారు. మేము జైలుకి వెళ్ళిపోయాం, ఆర్థికంగా నష్టపోయాం, మా గౌరవం, కుటుంబ గౌరవం, గ్రామం గౌరవం కోల్పోయాం, స్నేహితులు ఎవరు మమ్మల్ని పలకరించట్లేదు, మాతో మాట్లాడట్లేదు, ఎందుకంటే గంజాయి సేవించే వ్యక్తితో మాట్లాడితే మమ్మల్ని అదే అనుకుంటారని మాకు అందరూ దూరం అయిపోయారని చాలా బాధపడ్డారు. వాళ్ళందరినీ కూడా మీడియా ముఖంగా మీకు ఇంటర్వ్యూలు పెట్టిస్తాము. మీరందరూ చూసి దీన్ని మనకు దానికి లోన్ కావద్దు, గంజాయి మత్తుకు లోన్ అయిన వాళ్ళని కూడా మనం బయటకు తీసుకురావాలని ఈ సంకలన ప్రోగ్రాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. విడుదెల్లు ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏవైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడుదెల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 8854888888. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందువి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని
హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసి డెలిషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో సరికొత్త రుచులతో సెసి డెలిషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.